Remember when you said హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చందన దివాకర్ బ్లాగ్స్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. సో తమ్నైల్ చూసి మీకు అర్థమయ్యే ఉంటుంది కదా, మేము ప్రొద్దుటూరుకి వెళ్ళామన్నమాట గోల్డ్ షాపింగ్కి. నల్లపూసలు తీసుకుందాము అని చెప్పి వెళ్ళాము. యాక్చువల్గా అయితే వేరే వర్క్ మీద వెళ్ళాము. ఇంకా అలాగే గోల్డ్ షాపింగ్ కూడా ఉంది, చేసుకుందామని చెప్పి వెళ్ళి మీకు కూడా ఫ్యూ మోడల్స్ చూపిస్తే మీకు హెల్ప్ అవుతుంది కదా అని చెప్పేసి అన్నిట్లో కొన్ని కొన్ని చూపించాను. చూడండి, చాలా బాగున్నాయన్నమాట కలెక్షన్. ఇవి నేను చూపించింది కొంతవరకు మాత్రమే. మీకు ఇంకా కావాలి అనుకుంటే డైరెక్ట్గా షాప్ని విజిట్ చేయండి. ఇంకా హ్యూజ్ కలెక్షన్ ఉందన్నమాట. అక్కడ చాలా వెరైటీ ఆఫ్ కలెక్షన్ ఉంది. అండ్ మీకు నార్మల్ ఎల్లో గోల్డ్లో కావాలంటే ఎల్లో గోల్డ్లో చేసిస్తారు, లేదా యాంటిక్ కావాలంటే యాంటిక్ చేసిస్తారు, మీ ఇష్టం అన్నమాట. అండ్ మోరోవర్ ఎన్ని గ్రామ్స్లో కావాలో అంత గ్రామ్స్లో కూడా చేసిస్తారు. యూజువల్గా మనం పెద్ద పెద్దవి తీసుకెళ్ళి ఇది ఈ గ్రామ్స్లోనే కావాలి అంటే కొంతమంది అయితే అవ్వదు అని చెప్తారు కదా, వీళ్ళు మ్యాక్సిమం ట్రై చేస్తారనమాట. మరీ ఎక్కువ డిఫరెన్స్ ఉంటే వీళ్ళు కూడా ఏం చేయలేరు. బట్ తక్కువ డిఫరెన్స్తో అయితే మాత్రం మీకు పెద్దగా కనిపించి వెయిట్ తక్కువ ఉండాలి అంటే అలా కూడా చేసిస్తారు. నాకు మెయిన్ వీళ్ళ దగ్గర అది నచ్చిందనమాట. సో మేము ప్రొద్దుటూరులోనే గోల్డ్ కొనడానికి ఎందుకు ఫిక్స్ అవుతాము అంటే, మేము చూసిన డిఫరెన్స్ ఏంటి అంటే ఇక్కడికి అక్కడికి, ఇక్కడ యూజువల్గా మనకు మేకింగ్ ఛార్జెస్, కూలీ, తరుగు ఇలాంటివన్నీ కొంచెం ఎక్కువ ఉంటాయి కదా, అక్కడ చాలా తక్కువ ఉంటుంది అనమాట. సో అందుకే మేము ఎక్కువ ప్రొద్దుటూరులోనే తీసుకుంటూ ఉంటాము. మెయిన్ మనకు ఒక 1 lakh అలా డిఫరెన్స్ వచ్చినా బెటర్ కదా అసలు. అందుకే మ్యాక్సిమం అక్కడే తీసుకుంటున్నాం ఈ మధ్య. ఇది చూస్తున్నారు కదా, ఈ హారము అంత పెద్దగా కనిపించినా కూడా ఇంతకు ముందుది 67 గ్రామ్సే ఉందన్నమాట. సో అలా ఇది 61 గ్రామ్స్ ఉంది. అలా మనకు పెద్దగా కనిపిస్తాయి, బట్ వెయిట్ చూసుకుంటే మాత్రం చాలా తక్కువ వెయిట్లో ఉంటుంది. ఇలాంటి జ్యువెలరీ మీకు కావాలి అనుకుంటే డెఫినెట్గా షాప్ని విజిట్ చేయండి. షాప్ నేమ్ వచ్చేసి ఎంఆర్జీ జ్యువెలర్స్ అనమాట. ఇది యాక్చువల్గా నవి వాళ్ళదే అనమాట షాప్. అంటే నవి వాళ్ళ బ్రదర్ అండ్ ఫాదర్ చూసుకుంటారు. సో మా రిలేటివ్స్ అని కాదు, కానీ మీరు కూడా వెళ్తే మీకే అర్థమవుతుంది. ఈ తరుగు, కూలీ ఇలాంటివన్నీ, మేకింగ్ ఛార్జెస్, వేస్టేజ్ ఇవన్నీ ఉంటాయి కదా, అవన్నీ చాలా తక్కువ ఉంటాయి అన్నమాట. మీరు వెళ్తే మీకే డిఫరెన్స్ తెలుస్తుంది డెఫినెట్గా. మోడల్స్ కూడా చాలా బాగున్నాయి. నేను ఇక్కడ చూపించింది మాత్రం కొంతవరకే, ఇంకా హ్యూజ్ కలెక్షన్ ఉంది. సో ఎలా కాంటాక్ట్ అవ్వాలి అనుకుంటున్నారా? ఏం లేదండి, నేను డిస్క్రిప్షన్లో వీళ్ళ నంబర్ ఇస్తాను. పవన్ అని చెప్పేసి నవి వాళ్ళ బ్రదర్ అనమాట. సో తన నంబర్ ఇస్తాను. తనకే కాల్ చేసినట్టయితే మీరు ఒకవేళ డైరెక్ట్గా వెళ్ళాలనుకుంటే అడ్రస్ చెప్తాడు. లేదు మీకు ఆన్లైన్ త్రూ ఏమైనా తీసుకోవాలి అనుకుంటే మీకు దానికి తగ్గట్టుగా వాట్సాప్లో పిక్స్ పంపించడము అలా చేస్తారనమాట. మీకు కావాలనుకుంటే అది ఎలాగో అలాగా ట్రాన్స్పోర్ట్ చేసుకోవచ్చు. మ్యాక్సిమం గోల్డ్ అన్నది వెళ్ళి తీసుకుంటే బెటర్ అండి. ఎందుకు అంటే మనకు చూస్తే మనకు ఎలా ఉంది ఏంటి ఇవన్నీ తెలుస్తాయి కదా. ఇది చిన్న ఐటెం కాదు కాబట్టి, పెద్ద ఐటెం కాబట్టి, సో అక్కడికి వెళ్ళి తీసుకోవడం మంచిది. మీకు అలా అయితే కలెక్షన్ కూడా మంచిగా చూసి తీసుకోవచ్చు కదా అన్నది నా ఒపీనియన్ అనమాట. మేమైతే యూజువల్గా గోల్డ్ అక్కడికి వెళ్ళే తీసుకుంటాము. చిన్నది కానివ్వండి, ఇప్పుడు నల్లపూసలు తీసుకున్నాము, అవి చాలా చిన్నవి, బట్ మనకు మేకింగ్ తర్వాత వేస్టేజ్ ఇవన్నీ తక్కువ పడినప్పుడు రేట్ డిఫరెన్స్ కూడా చాలా వస్తుంది కదా. సో ఆ రేట్ డిఫరెన్స్ చూడడంలో మనకు ఈ వెళ్ళి వచ్చే జర్నీ కనిపించదు అనమాట. సో అలానే మేము మ్యాక్సిమం అక్కడికే వెళ్ళి తీసుకోవడానికి ప్రిఫర్ చేస్తూ ఉంటాం అన్నమాట. I don't see the fire in your eyes, wondering what I've done wrong. Those words are kinda hard to find, so I just had to write this song. I don't wanna see you cry again, and no matter how the story ends, I'll always be there for you. 'Cause I see colors for the first time, I'm starting to realize nothing's ever black and white.
నాకు యూజువల్గా ఫింగర్ రింగ్స్ బ్రేస్లెట్స్ అంటే చాలా ఇష్టము. ముందు నుంచి కూడా ఈ మధ్య మ్యారేజ్ అయినప్పటి నుంచి కొంచెం నల్ల పూసల మీద కూడా ఇంట్రెస్ట్ పోతూ ఉంది. సో నేను అదే అడుగుతూ ఉన్నాను అనమాట. ఇక్కడ చరణ్ని దీనుని ఇద్దరికీ ఒక టెండర్ వేసాను, నాకు ఏమైనా కొనియండి అని చెప్పేసి. యాక్చువల్గా నల్ల పూసలు 2 తీసుకున్నాను, దాంట్లో అమ్మ ఒకటి కొనిచ్చింది అండ్ దీను ఒకటి కొనిచ్చారనమాట. సో అవి నేను ఇక్కడ చూపించట్లేదు, మళ్ళీ దాన్ని స్పెసిఫిక్గా ఒక వీడియో చేస్తాను. యాక్చువల్గా అయితే మీరు ఆల్రెడీ చూసే ఉంటారు నా లాస్ట్ వీడియోస్లో. ఎందుకంటే ఈ వీడియో నేను షూట్ చేసి చాలా రోజులు అయిపోయింది, బట్ ఏంటంటే కొంచెం డేటా మిస్ అయిందనమాట. సో అది మళ్ళీ రికవర్ చేసుకొని నేను పెట్టేసరికి ఈ టైం అయిపోయింది. యాక్చువల్గా నేను పెట్టొద్దు అనుకున్నాను, బట్ ఐ డోంట్ వాంట్ టు మిస్ అనమాట ఈ వీడియో. స్పెసిఫిక్గా డెఫినెట్గా పెట్టాలి అన్న ఉద్దేశంతో మళ్ళీ దాన్ని రికవర్ చేసుకొని పెట్టేసరికి కొంచెం లేట్ అయ్యింది. Am I about to lose myself? When will all of this fade away? 'Cause I see colors for the first time. I'm starting to realize nothing's ever black and white. And I'm caught up in the first night. Now it doesn't feel right. I'll just have to say goodbye. అండ్ ఇంకొకటి ఏంటి అంటే, నేను ఇక్కడ పెట్టేవే నా కలెక్షన్ అనుకోకండి, ఇంకా చాలా ఉన్నాయి. నేను అన్నీ చూపించలేను కాబట్టి లిమిట్లో చూపిస్తున్నాను. మీకు బ్యాక్గ్రౌండ్లో ఏదైనా డాగ్ వాయిస్ అలా ఏమైనా వినిపిస్తే ప్లీజ్ డోంట్ మైండ్. రోజు ఇదే ప్రాబ్లం ఉంది, ఇంకా ఇంటి దగ్గర ఉంటాయి కదా, అరుస్తూ ఉన్నాయి. నేను ఇప్పటికే ఇది 3rd టైమో 4th టైమో అనమాట వాయిస్ ఓవర్ ఇవ్వడము. ఇంకా లైట్ తీసేసుకున్నాను నేను కూడా, సరేలే ఎలాగో ఇది తప్పదు నాకు. సో అందుకే ఇంకా ఏదైతే అదైంది వాయిస్ ఓవర్ ఇచ్చేద్దాము అని చెప్పేసి ఇక్కడ నేను ఇచ్చేస్తున్నాను. బికాజ్ ఎన్ని రోజులని ఇలాగే చెప్పండి, నేను ఆల్రెడీ ఇప్పటికే 3 టైమ్స్ ఇచ్చి నేను అవి డిలీట్ చేసి మళ్ళీ ఇప్పుడు 4th టైం ఇస్తున్నాను అనమాట. సో అందుకే లైట్ తీసుకుంటున్నా. ఇక్కడ నేను చూపించిన ఇయర్ రింగ్స్ నాకు చాలా నచ్చాయి. No matter how the story ends, I'll always be there for you. 'Cause I see colors for the first time. I'm starting to realize nothing's ever black and white. And I'm caught up in the first night. Now it doesn't feel right. I'll just have to say goodbye one last time. I know that it's hopeless, but మేము ఆ రోజు నల్ల పూసలు తీసుకోవడానికి వెళ్ళామని చెప్పాను కదా. ఒకటి అనుకొని వెళ్ళి ఇంకొకటి షాప్ చేయడం మనకు మామూలే కదా. సో అలా నల్ల పూసల కోసం అని వెళ్ళి మమ్మీ బ్యాంగిల్స్ కూడా తీసుకుంది. మమ్మీకి చాలా నచ్చాయన్నమాట. ఇవే మమ్మీ తీసుకునేది, ఇవి నేను చేతితో చూపించాను కదా అవి అనమాట. మీరు ఆల్రెడీ నా వీడియోస్లో చూసే ఉంటారు నాకు తెలిసినంత వరకు. సో అవి అప్పుడు తీసుకున్నవే బ్యాంగిల్స్. నాకైతే ఈ బ్యాంగిల్స్ చాలా నచ్చాయి, చాలా క్యూట్ అనిపించినాయి. బట్ ఇప్పుడు మనకు బ్యాంగిల్స్తో అవసరం లేదు, ఆల్రెడీ ఉన్నాయి కాబట్టి నేనేం తీసుకోవట్లేదు. మమ్మీ మాత్రం అవి తీసుకుంది. అసలు మా డాడీ అదే అంటున్నాడు, మీరు నల్ల పూసలు కానీ వచ్చి మంచిగా బ్యాంగిల్స్ కూడా తీసుకొని పోతున్నారు అని చెప్పి ఏడిపిస్తూ ఉన్నాడనమాట. వడ్డానం నేను ఇక్కడ ఒక్క మోడలే చూపించాను, బట్ అక్కడ ఇంకా కలెక్షన్ ఉన్నాయి. 916 అన్నీ ఉంటాయి కదా, అన్నీ మీరు చేసి ఇస్తారు ఏ దానికైనా, ఏ జ్యువెలరీకైనా. మోడల్ ఏ మోడల్ చూపించినా మీరు చేసి ఇస్తారు. మనకి ఇక్కడ సిల్వర్ కలెక్షన్ కూడా చాలా ఉందన్నమాట. దీపాలు డిఫరెంట్ సైజెస్ అండ్ వెరైటీస్లో ఉన్నాయి. అండ్ గిఫ్టింగ్ పర్పస్ మనకు చిన్నవి కావాల్సి ఉంటుంది కదా, సో అలాంటివి కూడా ఉన్నాయి ఇక్కడ. కుంకుమ బర్నీలు, లైక్ ఎవరైనా పిలవడానికి వెళ్ళడానికి ఇలాంటి చిన్నవి క్లోజ్లో ఉండేవి తీసుకుంటూ ఉంటాం కదా, అలాంటివి చాలా వెరైటీస్ అయితే ఉన్నాయి. ఒకసారి విజిట్ చేస్తే మీకే అర్థమవుతుంది. నేను మళ్ళీ చెప్తున్నాను, ఒకవేళ మీరు కాంటాక్ట్ అవ్వాలనుకుంటే నేను డిస్క్రిప్షన్లో నెంబర్ ఇస్తాను, వాళ్ళకి కాల్ చేస్తే మీకు
మీకు ఏం ఇన్ఫర్మేషన్ ఉన్నా అన్నీ చెప్తారనమాట. అంటే లైక్ డీటెయిల్స్ ఏం కావాలంటే అవన్నీ చెప్తారు. మీరు స్టోర్ విజిట్ చేయాలనుకుంటే కూడా వాళ్ళ అడ్రస్ ఇస్తారు, డెఫినెట్గా వెళ్ళి విజిట్ చేయొచ్చు. చాలా బాగుంటాయి కలెక్షన్. ఇది వచ్చేసి కామాక్షి దీపం. ఇది కర్ణాటకలో ఎక్కువ యూస్ చేస్తూ ఉంటారనమాట. వేరే ఎక్కడైనా కూడా యూస్ చేస్తారేమో నాకు తెలియదు, నేనైతే ఇక్కడ ఎక్కువ చూశాను. అండ్ ఈ టార్టైస్ దీపాలు అయితే నాకు చాలా క్యూట్గా, సింపుల్ అండ్ క్యూట్గా అనిపించినాయి. ఇవి కూడా గిఫ్టింగ్ పర్పస్ మంచిగా యూజ్ అవుతాయి అనిపించింది. సో మంచిగా ఉంది కదా కలెక్షన్. మీరు ఇంకా చూడాలి అనుకుంటే డెఫినెట్గా స్టోర్ విజిట్ చేయండి. And no matter how the story ends, I'll always be there for you. 'Cause I see colors for the first time. I'm starting to realize nothing's ever black and white. And I'm caught up in the first night. Now it doesn't feel right. I'll just have to say goodbye one last time. I know that it's hopeless, but we'll both be fine. వీళ్ళ దగ్గర పట్టీలు, తర్వాత కలశం చెంబులు ఉంటాయి కదా వెండివి, అవి ఇలా సిల్వర్లో కూడా చాలా హ్యూజ్ వెరైటీస్ ఉన్నాయి. సో ఈ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేసేద్దాం అనుకుంటున్నాను. ఒకవేళ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. అండ్ ఇంతవరకు ఎవరైనా సరే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసినట్టయితే నా నెక్స్ట్ వీడియోకు నోటిఫికేషన్స్ మీ వరకు వచ్చేస్తాయి అన్నమాట. అండ్ ఇక్కడ ఇంకొక విషయం నేను ఏం చెప్పాలనుకుంటున్నా అంటే, ఇక్కడ మీకు కలెక్షన్ ఎలా అనిపించింది అన్నది కూడా నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ మీకు పార్ట్ 2 కావాలి అంటే కూడా నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి. ఎందుకంటే మీకు నచ్చింది అంటే నేను డెఫినెట్గా మళ్ళీ ప్రొద్దుటూరుకి వెళ్ళి కావాలంటే నేను పార్ట్ 2 చేస్తాను. బికాస్ ఇక్కడ కొంతవరకే కలెక్షన్ చూపించాను కాబట్టి.